కెనడా కొన్ని నెలలుగా వార్తల్లో ఉంటుంది. ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణం. ఖలిస్తానీ ఉగ్రవాది నిర్జర్ హత్యలో భారత్ను దోషిగా చూపిన ట్రూడో పార్లమెంట్ సాక్షిగా నివాళి అర్పించి వివాదాల్లో చిక్కున్నాడు. అత్యంత పిన్న వయసులోనే దేశానికి ప్రధాని అయిన ట్రూడో ఏదో చేస్తాడనుకుంటే నిత్యం వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇంతకీ కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి? వాటి వల్ల ఆ దేశంలో భారతీయులకు వచ్చే ఇబ్బంది ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కెనడాలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎంతగా అంటే గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97% విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారి. దీంతో పాటు జనాభా సంఖ్య విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. ఆ దేశ యువతకు ఉద్యోగాల కొరత ఏర్పడింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాస అనుమతుల్ని తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సర్వేల్లో ట్రూడో పట్ల వ్యతిరేకత పెరిగింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఆయన దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు. ప్రభుత్వం విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై పరిమితిని విధించింది. 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికింది. ప్రభుత్వం చర్యల ద్వారా ఆ దేశంలోని 70,000 మంది భారతీయులపై ప్రభావం పడనుంది. అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా అధిక శాతం భారతీయులు బంగారు భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తూ ఉంటారు. అందులో అమెరికా, కెనడా అత్యంత ప్రధానమైనవి. ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడింది. వారిని వెనక్కి పంపుతారనే ఆందోళన నెలకొంది. అందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. దీంతో వందల మంది విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 3 నెలలుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటువంటి ఆందోళనలే ఆంటారియా, మనిబోటా, బ్రిటిష్ కొలంబియాలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరి నాటికి వర్క్ పర్మిట్లు ముగుస్తాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని నవజవాన్ సపోర్ట్ నెట్వర్క్ అనే విద్యార్థి సంఘం పేర్కొంటోంది. కెనడా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త వలస విధానం వల్ల శాశ్వత నివాస నామినేషన్లు 25% తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు పరిమితమవుతాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం వాటిల్లనుంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడా అత్యంత ప్రధానమైనవి. ఈ క్రమంలో కెనడాకు భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విద్య, ఉద్యోగాల కోసం వెళ్లారు. ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో వెనక్కి పంపుతారనే ఆందోళన భారతీయ విద్యార్థుల్లో నెలకొంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇళ్లు, ఉద్యోగ సమస్యల్ని విస్తృత కోణంలో చూడకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపించింది. వాటికి పరిష్కారాలు వెతకకుండా వలసలు, అంతర్జాతీయ విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించింది. తన జీవితంలో అత్యంత కీలకమైన 6 సంవత్సరాల్ని కెనడాలోనే గడిపానని మెహక్దీప్ సింగ్ అనే విద్యార్థి తెలిపాడు. కెనడా రావడానికి ఎంతో కష్టపడ్డానని, ఇక్కడే చదువుకొని పనిచేసి పన్నులు సైతం కట్టానన్నాడు. కెనడాలో శాశ్వతంగా ఉండేందుకు అవసరమైన సమగ్ర ర్యాంకుల వ్యవస్థ పాయింట్లను సైతం సంపాదించానని అన్నారు. ఆయన కెనడా సర్కార్ తీసుకొచ్చిన విధానంతో మొత్తం తారుమారైందని మెహక్దీప్ సింగ్ వాపోయాడు. వచ్చే 3 ఏళ్లలో కెనడా దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను 5% తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం నిరుద్యోగిత రేటు 6% కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. కేవలం వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ రంగం, ఆరోగ్య రంగాలను దీని నుంచి మినహాయించారు. ఎందుకంటే ఈ రంగాలలో ఉద్యోగుల కొరత ఉండడమే దీనికి కారణం. అయితే వలసలపై తాము సానుకూలంగానే ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంటున్నారు. అదే సమయంలో కెనడాకు వచ్చే ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. వలసలకు కెనడా ఎప్పటికీ స్వర్గధామంగానే ఉండాలనేది తమ ఆకాంక్ష అని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య విషయంలోనూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. నిర్జర్ హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని నిరాధార ఆరోపణలు చేశారు.
అప్పట్లో భారత్ కెనడాకి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రూడోను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజర్ విషయాన్ని ప్రపంచ దేశాలు మర్చిపోతున్న సమయంలో పార్లమెంటు సాక్షిగా నివాళులర్పించి మరోసారి వివాదాలకు ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులపై తన అక్కసును వెళ్లగక్కాడు ట్రూడో. సుమారు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును తన నిర్ణయంతో అగమ్యగోచరంగా మార్చేస్తున్నాడు ట్రూడో. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు విదేశీ విద్యార్థుల భవిష్యత్తును ట్రూడో పణంగా పెడుతున్నాడు. వారికి వర్క్ పర్మిట్లు, నివాసానుమతులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి కెనడా వచ్చిన లక్షలాది మంది విదేశీ విద్యార్థులు అటు సొంత దేశాలకు వెళ్లలేక, అక్కడ ఉండలేక మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో ప్రభుత్వంపై విదేశీ విద్యార్థుల ఒత్తిడి పెరిగింది. మరి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక విద్యార్థులను బలి చేస్తుందా చూడాలి.